లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో ఇంత దూరం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మా అన్నదమ్ములకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరులు శ్యామరావు గారు, మోయిన్ గారు, సోదరులు ఓదెలు గారు, అదేవిధంగా సోదరి వరలక్ష్మి గారు, తమ్ముడు మనోహర్ గారు మాట్లాడిన మాటలు బహుశా మీ అందరి మాటలు, మీ అందరి అభిప్రాయం అని నేను అనుకుంటా ఉన్నా. దాదాపుగా అందరి అభిప్రాయం కూడా ఒకటే అనుకుంటాను. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము, ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొంత పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో, ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు, ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమ్మానంతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా, 2009లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో 10 సీట్లు గెలిచినాం మనం. ఆ 10ట్లో నెంబర్ 1 సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం. సరే, దురదృష్టం 9లో గెలిచినప్పటికీ మరి 14లో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకో కానీ ఓటమి పాలైనాం. ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే, ఇక అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు, ఎందుకంటే తక్కువ మెజారిటీ ఇంత ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది, తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు, దేశం ముందు నవ్వటం ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో, కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరూ మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం. ఇక తర్వాత కలుపుకున్నాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చిండు. మరి మీ అందరికి తెలుసు, కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు, మీ బంగ్లా క్యాంపు చూసిన, అక్కడ బంగ్లా క్యాంపులో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన, వైవిధ్యమైన నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు. అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ, లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఇంకొక విశిష్టత ఏమంటే, మీరు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరం
అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం. అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం. పరిశ్రమను ప్రారంభించడమే కాదు, మీ దగ్గర దయగాంవ్ కానీ బెజ్జూర్ కానీ కౌటాల కానీ ఏ మండలాలు అవుతున్నాయో సుదూర ప్రాంతాల్లో, ఇందాక వరలక్ష్మక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది, మాకు అభివృద్ధి జరగలేదు అని. అక్క కొంత జరిగింది, ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది. అసలే జరగలేదంటే ఎత్తేసినట్టుంటే కూడా బాగుంటుంది. మనమే 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని నడిపినాం. మీ దగ్గర బ్రిడ్జిలు నాకు యాదుకున్నది, అసలే జరగలేదని కరెక్ట్ కాదు. మీ దగ్గర వాగులు ఎక్కువ, వంకలు ఎక్కువ, డొంకలు ఎక్కువ, కాబట్టి ఎన్ని కట్టినా తక్కువనే. కొంత అయింది, ఇంకా కొంత కావాలి. సరే నువ్వు అన్నట్టు సగం జరిగింది, సగం జరగలేదు, లేదా చారణ జరిగింది, ఇంకా బారణ జరగాలని జరిగేది ఉన్నది. ఇవాళ మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మరి మన పార్టీని కొంతమంది వదిలిపెట్టి పోయినా, ఎందుకంటే ప్రతి పార్టీలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. పోరాటవాదులు ఉంటారు, ఏది ఏమైనా సరే మా పార్టీ నా పార్టీ, కింద పడ్డా మీద పడ్డా, గెలిచినా గెలవకపోయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా పార్టీ ఇదే, నా జెండా ఇదే అనేవాళ్ళు పోరాటవాదులు. ఇక కొంతమంది అవకాశవాదులు ఉంటారు, ఎటు మోకా ఉంటే అటు దుంకి, ఇటుంటే ఇటు అధికారం, అటుంటే అటు పోయేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. ఇలా మీకు అండగా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఇచ్చేసిన అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను గతంలో కూడా తెలుసు, కానీ ఇంత బాగా తెలియదు. ఈ 9 నెలల కాలంలో వారికి దగ్గర నుంచి చూసిన ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నేను కానీ మా ఆలోచన విధానం, తెలంగాణ పట్ల, తెలంగాణ సమాజం పట్ల మాకున్న అవగాహన దాదాపు చాలా విషయాల్లో భావ సారూప్యత 100% ఉన్నది. భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి, భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణను ఎట్లా నిలబెట్టాలనే ఒక కమిట్మెంటు, ఒక తపన వారిలో ఉన్నది. నేను అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్నాను మన పార్టీలో చేరే టైంలో, అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాడు నీకు, నిన్ను వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు, వస్తే వెంటనే నిన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తా అంటున్నాడు, నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు. మరి వాడు అధికార పార్టీ, ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగిన. ఆయన ఒక్కటే మాట చెప్పిండు నాకు. ఆయన అన్నది ఏంటి అంటే, అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంటు, నేను నిజంగా చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నా. సరే గతం గతహ, నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన, ఇప్పుడు కూడా నేను బహుజనవాదంలో ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా రేపు కూడా ఉంటా. కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్కి ఉంది నమ్ముతున్నా. అందుకే నేను వస్తున్నా, అధికార పార్టీ పిలుస్తున్నా, అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే, అన్న నీలాంటి నాయకుడు ఉండాలి, తప్పకుండా నిన్ను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం, కష్టపడ్డాం, 3,30,000 ఓట్ల దాకా తెచ్చుకున్నాం. సరే నేను అనుకున్నా అన్న గొంతు పార్లమెంట్లో వినబడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం. మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది, గణితం నేర్చుకున్నారా మీరందరూ మ్యాథ్స్ చిన్నప్పుడు? 8 + 8 ఎంత? 8 + 8 ఎంత? 16. చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడు గెలిచి పీకింది లేదు, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. అందుకే ఒక కోరిక ఉండే, మన్నంలో ఒక 5-6 ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే, ఒక్కరు నోరు మెదిపినరా? కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే, అదే ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే? ఇలా అక్కడ గర్జిస్తుంటిమి, నిలదీస్తుంటిమి, కొట్లాడుతుంటిమి, ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి. గది తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం
మన గులాబీ జెండా గులాబీ కండువ. అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం, ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ముందు ప్రవీణ్ అన్నని ఇప్పుడు అక్కడ పంపుతాం మళ్ళొక్కసారి, ఇక్కడ కూడా మాకు అవసరం, ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం, కాబట్టి వారిని రాష్ట్రమంతటా కూడా మేము తిప్పుతూ ఉన్నాం, వాడుకుంటూ ఉన్నాం. మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో, ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకెవరికి కూడా తెలియదు. కాబట్టి అన్న నేతృత్వంలోనే వాళ్ళ గురుకులాల పరిస్థితి ఇట్లా ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు, ప్రభుత్వాన్ని నిలదీస్తానికి ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికిండ్రు, ఎంపీలు ఉరికిండ్రు, ఎమ్మెల్యేలు ఉరికిండ్రు, ఉరికినట్టు చేసిండ్రు, అడవయేదో తిన్నట్టు యాక్టింగ్ చేసిండ్రు, కానీ ఏం మారలే. పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు, 420 మంది రైతులు చచ్చిపోయినరు, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు, 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మీ అందరు నేను కోరేది ఏంటంటే, క్రికెట్ అందరికీ తెలుసు కదా, చూస్తారు కదా, అయితే ఆడతారు లేకపోతే చూస్తారు. గల్లీ క్రికెట్ అందరూ ఆడిన వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపు. కాగజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు. అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు. నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు, అందులో 6 కొడతావా, 4 కొడతావా, డిఫెన్స్ ఆడతావా, ఒక్క రన్ తీస్తావా, అది నెక్స్ట్. నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా, ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు. ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కాకుండా మిగిలాలి, కొడితే 6 కొట్టాలి, లేకపోతే చౌకా కొట్టాలి, రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరేమో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడతాను, మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతాను. మీరు ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే, అన్ని పంచాయతీలు పక్కకు పెట్టి, ఇక్కడ నేనా నువ్వా కాదు, నేను మొదటి నుంచి ఉన్నా, నేను మధ్యలో వచ్చినా, నేను తర్వాత వచ్చినా కాదు, రేపటి రోజున సిర్పూర్లో బెజ్జూర్లో ఎవరు గెలుస్తారు, కౌటాలలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దయగామ పరిస్థితి ఏంది, సిర్పూర్ రూరల్ పరిస్థితి, ఇట్లా మొత్తం మండలాల వారీగా ప్రవీణ్ గారి నాయకత్వంలో కూర్చోండి, మీరే మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి. పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది, ఎక్కడ కోల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి. మీరు రేపు 4-5 జెడ్పీటీసీలు అడగలు వచ్చిర్రనుకో, ఇక మిమ్మల్ని ఇంకోటి అడుగుతాడు ఎవడ, పార్టీ కూడా ఇంకో గీనొత్తారట గాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా? అట్లాంటి ఆలోచన రాదు. ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు 400 కిలోమీటర్లు దగ్గర 200 మంది ఇంత కమిట్మెంట్తో అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. తమ్ముడు మనోహర్ చెప్పిండు, మా భార్య అనేది బండి పోతుంది, నువ్వు ఎక్కువ జల్ది పో అన్నది అన్న చెప్తున్నాడు. నేనేమంటున్నాను, గంత ప్రేమ గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు, మన చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణ్ అన్నకే ఇప్పుడు నేను బాధ్యత అప్పచెప్తా. మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి. మళ్ళా కోరుతాం, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు నేను. ప్రజలు కోపంగా ఉన్నారు, కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కథ. నేను ఉత్తా చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు, గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే ఏం తిట్లు అవి, ఏంది అది, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావాలన్నట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో, ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా
దుకాణం కూడా కాదు డబ్బా, గా డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయన ఏం చేసిండు? రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పాడు. కేసీఆర్ బిడ్డ ఉడేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లం అని, బెల్లం అని, రుణమాఫీ అని 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికీ అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో 3 ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు, 4 ఉండొచ్చు, ఎంతమంది సిపాయిలని ఉండొచ్చు, కానీ ఒక్కడికి కూడా 4 ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు. అది మాత్రం పక్క. ఎందుకంటే మంట మీద ఉన్నారు ప్రజలు. ఏడ దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని? ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి 100 మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో? మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కాకుండా అంటాడు. మీకు ఇంత గొప్పడు దొరికింది. మీకు చదువుకున్నాడు, డాక్టరు, ఏమైనా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోయితో మాట్లాడనా లేదా? అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీ మనోవేదన మొత్తం అర్థమైంది నాకు. మీ మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది. నాలో ఏం అర్థం కాకుండా ఉండడానికి ఏం లేదు. కుల్లా సాఫ్ చెప్పింది మీరు. ఇక ఫలానా ఆయన ఇట్లున్నాడు, ఇంతకుముందు మమ్మల్ని ఇంత సతాయించుండు, అంతా మొత్తం నా నెత్తికెక్కింది, నాకు అర్థం కాలేదని మీరు అనుకోకూడదు. కాకపోతే నాకు ఒక బాస్ ఉన్నాడు కదా సార్కు నేను మొత్తం చెప్పాలి. చెప్పిట్లా మనోళ్ళు 400 కిలోమీటర్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంత చెప్పిర్రు డీటెయిల్గా. మా వరలక్ష్మి అక్క కూడా చెప్పింది, ఇవన్నీ చెప్తా. చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది మళ్ళీ ఒకటి, ఇవాళ రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజాసేవ చేయాలనే కాంక్షతోని ఒక్కొక్కరం ఇవాళ ఒక్కొక్క పార్టీలో చేరినాక కాకపోతే ప్రజలు దయదలిస్తే, ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు దక్కుతుంది. 10 ఏళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది, ప్రభుత్వాన్ని నడుపుమన్నారు. సరే, ఇవాళ కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్కు 5 ఏళ్ళు నడుపుమని అవకాశం ఇచ్చింది. వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టట్టు పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే, కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది? రేపు ఏమనుకుంటారు? వీళ్ళంతా గీడికి వచ్చిర్రు, కొంతమంది చెప్పిర్రు, కానీ వాస్తవం అట్లా లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందు ఇద్దంటే ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండలపోలో ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడిదాకా వచ్చిండ్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలంలో ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే, నిలబడేది ఒకరికే వస్తుంది, టికెట్ ఒకరికే వస్తుంది. ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం 1000 మందిని కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీస్ అయినా మనం తెలుసు. లేకపోతే మళ్ళా కప్పల తగ్గడి లెక్క ఒకళ్ళు పైపోతున్నాడు, ఇంకోటి గుంజులు మూలు పెట్టిండు అనుకో, మళ్ళీ అడ్డం పడతాం, నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు అవుతుంది. ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటున్నారో, మరి వాళ్ళని నెగ్గేటట్టు మీరు చూస్తారా లేదా? దయచేసి ఆలోచించండి. నా ప్రార్థన మీ అందరితో. నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో, మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు. మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంటు స్ఫూర్తి ఏదైతుందో, రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నాయకత్వంలో కూర్చోండి, మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకొని అదే పర్ఫార్మెన్స్, ఈ జోషు, ఈ కథ ఇప్పుడు నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంతా ఆగబట్టుకున్న ఆవేశం అంతా అవుతుంది. రాత్రంతా నిద్రలేనట్టుంది, అందుకే కొద్దిగా ఆవేశం కూడా ఉంది.
నేను మీ అందరితో ఇంకొకటి మీరు పోయే ముందు మన క్యాంటీన్లోనే అందరు దయచేసి భోజనం చేసుకోవాలి. నేను కూడా వస్తాను, మా వికారాబాద్ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళని పంపించి వస్తా. నేను కూడా వచ్చి మీతో పాటు భోజనం చేస్తా, తర్వాతనే పోతున్నాను. దయచేసి నేను మళ్ళొక్కసారి కొడుతున్నా, ప్రవీణ్ అన్నను మళ్ళీ చెప్తున్నా మీకు నేను అద్భుతంగా, ఎందుకంటే ఇంత కష్టకాలంలో నమ్మి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన అన్నను మనం తప్పకుండా మీరు ఎట్లయితే కాపాడుకుంటారో గుండెలో పెట్టుకుంటారో అంతకంటే గొప్పగా చూసుకునే బాధ్యత నాది. కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి, కాగజ్ నగర్ను కూడా కాపాడుకోవాలని ఆయన తపన ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నిజం చేయాలంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. గులాబీ జెండా కొత్తది కాదు, కారు గుర్తు కొత్తది కాదు, కేసీఆర్ కొత్తది కాదు. ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిచిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దితే కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది. శక్తి మీ దగ్గర పెట్టుకొని నన్ను వచ్చి ఇక్కడ డామ్ డూమ్ అంటే నడవదు. మీరు గట్టిగా గుద్ది 6 మండలాలే 7 మండలాలు 6 గెలిపించుకురాని ఇదే భవన్లో కూర్చొని మీరు ఏం చేయాలనో అది చేద్దాం. రాజకీయం అంతా కాగజ్ నగర్ది, మీరు నిర్ణయించండి. నేను నిర్ణయించడు కాదు, పార్టీ నిర్ణయించడు కాదు. మీరు గట్టిగా అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ తగులుకుంటే ఇంతకంటే పెద్ద సైన్యం కూడా అవసరం లేదు. వాస్తవం చెప్పానంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. అర్థమైందా? గంగి గోవు పాలు తక్కువనే ఉండొచ్చు కాక గట్టిగా పనిచేసే వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా చాలు. ఇప్పుడు మోయిన్ చెప్పిండు 25 ఏళ్ళు కింద పడ్డా మీద పడ్డా నేను ఇళ్ళనే ఉన్నా, ఎక్కడికి పోలేదన్నా, పార్టీ ఆపోజిషన్లో ఉన్నా, పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఇక్కడనే ఉన్నా, నాకు పార్టీతో నేను లాభం కాలేదన్నాడు. నేను అడిగిన ఏం చేస్తావు మోయిన్ అని. ఏం చేస్తావంటే అన్న నేను ఒక ఫ్లై యాష్ది నడుపుకుంటా, నాకు నెలకు 20-25 వేలు వస్తాయి, అందులోకెళ్ళే పార్టీకి కూడా ఖర్చు పెడతా, కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నా అని చెప్పిండు. ఒక గిసంటోళ్ళు ఉన్నాక అంటే ఆయన ఒక్కని పేరు చెప్తున్నా అనుకోకరి, అక్కడ చాంద్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా శ్యామరావు ఉన్నాడు, ఇంకా చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకులు కొద్దిమంది ఉన్నా మనకు ఫలితం వస్తుంది. దయచేసి ఫలితం దిశగా ప్రయత్నం చేయండి. ప్రవీణ్ అన్నను, కాగజ్ నగర్ను 100% రాజకీయంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ముందుకు తీసుకుపోయే బాధ్యత సార్తో చర్చించిన తర్వాత నాది అని చెప్పి కూడా మీకు తప్పకుండా మీకు ప్రార్థన చేస్తూ, ముందుగా మీరు 7 మండలాల్లో మీరు గెలిచి చూపెడితే ఆటోమేటిక్గా అన్ని దర్వాజాలు బంద్ అవుతాయి. నన్ను చెప్పమంటుండు అన్ని దర్వాజాలు అందరికి బంద్ అవుతాయి. మీరు పని చేసి చూపెట్టారు మొదలు. నాకు జై తెలంగాణ. వాళ్ళు పాపం వికారాబాద్లో కూడా వెయిట్ చేస్తారు. మీరు కూడా 400 కిలోమీటర్లు పోవాలి. అందరు భోజనం చేసి పోవాలి. ఒక్కరి చెప్పండి.